తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కామారెడ్డిలో రోడ్డెక్కారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. జీవో నెంబర్ 10ని రద్దు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1,00,000 వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలని నినాదించారు. హెల్పర్లకు పాత పద్ధతిలో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి అని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేసిన కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కు గ్రాట్యుటీ చెల్లించాలి. ఇక రెండవ పిఆర్సీ ప్రకారం 5% ఐఆర్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఇక ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేసి తమ సమస్య పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముందే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయినా మాకు వేధింపులు నిన్న నుంచి స్కూల్లో పెడుతున్నారా, మళ్ళీ స్టేట్ నుంచి ఇలా తల్లుల కొరకు విజిట్కి వస్తున్నారు. ఎట్లయితే మా సమ్మెను విరమించుకోవాలని నానా రకాలుగా ప్రయత్నించిన ఇలా మేమందరం కలిసికట్టుగా ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది. ఎందుకంటే మా జీవిత కాలం అంతా దీంట్లోనే గడుపుతున్నాము. మా ఫ్యామిలీని వదిలేసి, మా ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఈ అంగన్వాడీ పిల్లలు తల్లులు అనుకుంటూ మా లైఫ్ అంతా ఇంట్లో ఉపయోగించినా కానీ ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని దేంట్లో గుర్తించడం లేదు. కనీస వేతనం ఇవ్వమంటున్నాం. మేము ఇంట్లో ఉన్న వారికి 6,000, 4,000 పెన్షన్ ఇస్తారు. మరియు రైతులకు, ఈరోజు కార్మికులుగా పనిచేసిన వాళ్ళకు కూడా అనేక బెనిఫిట్స్, చనిపోతే అటువంటిది, ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మాకు ఏ రకమైన బెనిఫిట్ కలిగించకుండా ఈరోజు అమ్మబడి, అంగన్వాడీ బడి అనుకుంటా ఒక ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. మేము అన్ని సమస్యలు సాల్వ్ అయితేనే కానీ ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తామని కూడా మేము